ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇలా గట్టిగా పట్టుకున్నప్పుడు మనల్ని కాపాడడం కోసం ఎలాగ పుష్ చేస్తూ ఎలాగా లాక్ చేసి కింద పడేయాలి అంటే మన కాల్ని రైట్ లెగ్ని వాళ్ళ లెఫ్ట్ లెగ్ నుంచి ఇలాగా అలాగే ఉండి డౌన్ చేసి పుష్ ఇలా లాక్ చేసి పుష్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఒక మాస్టర్ దగ్గర నేర్చుకోవడం ఎంతో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దానివల్ల కింద పడినప్పుడు ఎలా పడాలి, లాక్ చేసినప్పుడు ఎలా చేయాలి అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. కింద పడిపోయినప్పుడు ఎలాగంటే అలా పడిపోకూడదు. కింద పడినప్పుడు ఏంటంటే మనం పడిపోవడం ఎంత ఇంపార్టెంటో ఎలా సేఫ్టీగా పడడం అలాగే లాక్ చేయడం కూడా కరెక్ట్గా చేయాలి. ఇలా మన లెగ్ని వాళ్ళ లెగ్కి ఇలాగా కింద ఫుల్గా లాక్ చేసి మన హ్యాండ్స్తో చెస్ట్ మీద పుష్ చేస్తూ కింద పడినప్పుడు ఇతను ఏం చేయాలంటే డైరెక్ట్ అతను ఎల్బోస్ పెట్టకూడదు. ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్ చూసినట్లేదు ఈ టెక్నిక్స్ అని ఎందుకు ఉపయోగపడతాయంటే చాలామంది సైకిల్ వెళ్ళడం, స్కూటర్లు వెళ్ళడం నేను చాలామంది చూశాను, విన్నాను కూడా. వాళ్ళు ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయింది, నేను వెళ్తున్నాను, వేరే వాళ్ళు అడ్డం వచ్చారు, నేను పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు నాకు హెడ్ డ్యామేజ్ అయింది, హెడ్ తగిలింది, ఎల్బోస్ తగిలే, నీస్ తగిలే అని చెప్పడం జరిగింది అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ బాడీ యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల. వాళ్ళు పడిపోయినప్పుడు ఎలా సేఫ్టీగా పడిపోవాలి, మనకి ఎలా దెబ్బలు లేకుండా పడిపోవాలనేది తెలుసుకోగలిగితే ఎంతో ఉపయోగం. నేను ఆల్రెడీ నాకు స్కూటర్ ఉంది, నేను ఎన్నోసార్లు పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు నేను ఎంతో సేఫ్టీగా అంటే ఎగ్జాంపుల్ నాకు ఎటువంటి దెబ్బలు లేకుండా పడిపోవడం జరిగింది. నేను పడిపోయినా కానీ నాకు చిన్న దెబ్బ కూడా తగలకుండా నేను కాపాడడం జరిగింది. ఎలా అంటే ఇలాంటి మూమెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీ అంటే పడిపోవడం, యాక్సిడెంట్ తగ్గడం అనేది ఏంటంటే వాళ్ళకి ముందుగా తెలియదు, ఎవరికి తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి మూమెంట్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవ్వడం వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగకపోవడం అనేది జరుగుతుంది. అది ఎలా పడాలని కింద పడినప్పుడు ఫస్ట్ మన బాడీని ఏం చేయాలంటే డైరెక్ట్ ఎల్బోస్, నీస్ ఇవన్నీ పెట్టకూడదు, హెడ్ పెడతారు చాలామంది, అది తప్పు. ఫస్ట్ పడినప్పుడున్నా సరే మన బాడీలోని సెన్సిటివ్ ప్లేస్ అయినా ఓపెన్ హ్యాండ్ ఇలా పెట్టి తర్వాత మిగతా బాడీ పెట్టగలిగితే మనకి డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్కూటర్ వెళ్ళేటప్పుడు, సైకిల్ వెళ్ళేటప్పుడు పడిపోయారు అనుకోండి, పడిపోయినప్పుడు ఆ వెహికల్ని పట్టుకోకుండా పక్కన వదిలేయడం వల్ల వదిలేసి మీరు సేఫ్టీగా ల్యాండ్ అవుతే మీకు ఉపయోగం ఉంది. ఆ వెహికల్ పట్టుకోవడం వల్ల ఆ వెహికల్ ఏం చేస్తుంది, ఆ స్కిడ్ అవడంతో ఆ వెహికల్ మిమ్మల్ని లాక్కొని వెళ్ళి మీకు ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. చాలామంది చూశాను నేను, వాళ్ళు స్కిన్లు తోక్కపోవడం, ఇక్కడ చర్మం లేచిపోవడం ఇలాంటి జరిగింది. ఇలాంటి సేఫ్టీస్ ఉపయోగించి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళు తెలియకుండానే వాళ్ళకు వాళ్ళుగా దాన్ని వాళ్ళ బాడీని వాళ్ళు కాపాడుకోగలరు. ఇది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మన లెగ్ని వాళ్ళ లెగ్ వెనకాల లాక్ చేసి హ్యాండ్స్ రెండు ఇక్కడ చెస్ట్ మీద పుష్ చేస్తూ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈయన హ్యాండ్స్ పెట్టిన తర్వాత బాడీ పెడతారు. చూడండి పుష్ అలాగా. వాళ్ళు హ్యాండ్స్ పెట్టి అలా పడ్డారంటే వాళ్ళకి ఏం కాదు. అలా కాకుండా ఫస్ట్ ఎల్బోస్ పెట్టారంటే ఎల్బోస్ డ్యామేజ్ అయ్యి బ్రేక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది చాలా తప్పదు. నెక్స్ట్ వన్ మన లెగ్తో సెకండ్ వన్ ఇక్కడ సైడ్కి లాక్ చేసి పుష్ దిస్ ఈజ్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ మనం ఇది బౌత్ లెగ్స్ చేయాలి. ఫస్ట్ నేను మీకు కనబడుతుందని ఈ లెగ్తో చేస్తున్నాను. ఈ లెగ్ ఇక్కడ లాక్ చేసి హ్యాండ్స్ ఇక్కడ పుష్ చేయకూడదు, ఇక్కడ పుష్ చేస్తూ ఇలా చేయాలి. అలాగే సెకండ్ వన్ మన రైట్ లెగ్ని వాళ్ళ రైట్ లెగ్ ఇటు సైడ్ చేయాలి. ఇలా లాక్ చేసినప్పుడు ఇక్కడ ఇద్దరికి ఉన్నాయి ఫేస్. ఏంటంటే మనం లాక్ చేసినప్పుడు ఆయన తోసానుకోండి మనం పడిపోతాం. కానీ మనం యాక్టివ్గా మనం లాక్ చేసి మనం పుష్ చేస్తే అతను పడతాడు, లేదంటే మనం పడిపోతాం. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతారు నన్ను, సార్ మీరు ఇలా టెక్నిక్స్ నేర్పించారు కదా, ఇంకా టెక్నిక్ ఏంటంటే మిమ్మల్ని ఇలా గట్టిగా పట్టేసుకుంటానండి. నా దగ్గర వేరే స్టేట్ వాళ్ళు, ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ మాస్టర్ కాబట్టి చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక ఇలా కంట్రీస్ నేర్చుకున్నాను కాబట్టి నా దగ్గర వేరే బ్లాక్ బౌలర్స్ అలాగే మాస్టర్స్ వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే నా దగ్గర ఇండియా వైడ్ ఎన్నో స్టేట్ల నుంచి వచ్చి నేర్చుకోవడం జరిగింది. అలా నేర్చుకున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇవన్నీ వచ్చుంటాయి వాళ్ళకి. వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అడ్వాన్స్డ్గా, అంటే వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చింది మా దగ్గర అడ్వాన్స్డ్ కోసం కాబట్టి, అడ్వాన్స్డ్ మూమెంట్స్ నేర్చుకోవడానికి కోసం కాబట్టి కొన్ని టెక్నిక్స్ అడగడం జరిగింది అనమాట. ఎలాగంటే సార్ మిమ్మల్ని నేను ఇలా లాక్ చేస్తాను, లాక్ చేసినప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారు సార్ అని అవ్వడం జరిగింది. అలా లాక్ చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి నేను చూపిస్తాను. నేను పట్టుకో, పైన కింద నిలబడి పట్టుకో, కింద నుంచి పట్టుకో, చేతులు కింద నుంచి వెళ్ళి ఇలా పట్టుకోవడం. ఇలా గట్టిగా పట్టేశారు అనుకోండి ఎవరేం చేయలేరు. చూసారు కదా, హ్యాండ్స్ ఏం చేయలేరు, ఏం చేయరు. మన లెగ్స్ ఇలా గట్టిగా వదిలేదు. చూసారు కదా, మన లెగ్స్ కదలకుండా ఇలా దగ్గరికి ఉంచి అలాగే బాడీ ఇలా హెడ్ లాక్ చేశారు అనుకోండి మనకేం తెలియదు. ఇంకా గట్టిగా లాక్ చేశారంటే మనకి గట్టిగా ఉంచాలి. ఇలా గట్టిగా ఉంచినప్పుడు మనకి చూసారు కదా, మనం ఒక విగత జీవిలాగా ఉండిపోతాం.
కానీ ఇలాంటి టెక్నిక్స్లో కూడా మనం మన కాపాడుకో ఎలాగో నేర్పిస్తాను. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు మన లెగ్ని ఏంటంటే బాడీని ఇలా ఉన్నప్పుడు ఇలా మూవ్ చేసి వాళ్ళకి తెలియకుండానే ఇలా ఇక్కడి నుంచి ఎలాగంటూ మూవ్ చేసి ఇలా లాక్ చేసి పుష్, ఇలా లాక్ చేసుకుంటూ మనం వాళ్ళని ఈజీగా కింద పడేయగలం, మనం కాపాడుకోగలం. ఇక మళ్ళీ మెల్లగా చూపిస్తాను చూడండి. ఇలా లాక్ చేస్తూ లెగ్ బాడీని ఇలా మూవ్ చేయాలి. అది మనం అవసరం బట్టి ఈ సైడ్ వెళ్ళొచ్చు, లేదు ఈ సైడ్ వెళ్ళి ఇక్కడ వెళ్ళి మనం వాళ్ళ బాడీ మీద ఇలాగా పడిపోయాలి. ఇలా పడిపోయి ఇంకా మనం అటాక్ చేయాలి. హౌస్ ఎస్. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో టెక్నిక్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ పంచ్ ఇలా మన పైన కొడుతుంటారు. ఈ పంచ్ కొట్టినప్పుడు ఎలాగ మనం లాక్ చేయాలి, రొటేట్ చేయాలి బ్యాక్. పంచ్ కొట్టినప్పుడు జస్ట్ లైక్ మెల్లగా చూపిస్తాను చూడండి. ఇలా లాక్ చేస్తూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాక్. ఎస్ గుడ్. వైర్ ఉంది. నెక్స్ట్ సేమ్ టెక్నిక్ మళ్ళీ చూపిస్తాను చూడండి. పంచ్ లెగ్స్ just like yes, good. This is the one of the technique. House distance. Ready? In, out, in, out, in, అవుట్. మధ్యలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి కెపాసిటీ ఇంతే ఉంటుంది, అంత కెపాసిటీ వాళ్ళు చేసినప్పుడు కంటిన్యూషన్ చేసినప్పుడు వాళ్ళకి అలుపు అనేది వస్తుంది అన్నమాట. ఆ అలుపు అనేది వాళ్ళు మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల వాళ్ళ పవర్ అనేది రీజనరేట్ అవుతుంది, అంటే పవర్ మళ్ళీ తయారవుతుంది. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మధ్యలో చేసుకుంటూ చేయడం వల్ల వాళ్ళలో తెలియని శక్తి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనం కిక్స్ అంటే లెగ్స్తో చేసే మూమెంట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మొదటగా 2 legs క్లోజ్ చేసి లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్ చేసి హ్యాండ్స్ ఇలా ఉంచి లెఫ్ట్ సైడ్ హెడ్ టర్న్ చేయాలి. అగైన్ క్లోజ్, హిక్. నెక్స్ట్ 2 అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి వేసి 2 hands క్లోజ్ చేస్తూ హ్యాండ్స్ రెండు అప్ చేసి స్ట్రైట్ చేయాలి. బాడీ ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్. ఎస్, క్లోజ్. 1 2 క్లోజ్. సేమ్ అదే విధంగా రెడీ, క్లోజ్. 1 2 again close. 1 2 yes. ఇప్పుడు సేమ్ అదే విధంగా అక్కడ నుంచి హుకింగ్ కిక్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ కిక్ హుకింగ్ కిక్, రేజింగ్ కిక్ అంటారు దాన్ని. రెడీ, 1 రెడీ, బ్యాక్ అక్కడే ఉంచండి, కిక్ కొట్టి అక్కడే ఉంచండి. 2 3 4 next change your leg. 1 2 3 yes, change your leg. Next do press kick. Ready, 1 2 3 change your leg. 1 2 3 yes, change your leg. Down. Next 2 legs close. Next fighting stand. ఎలా నిలబడాలో నేను చూద్దాం. రెడీ, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్. ఏ లెగ్ అయితే ఫ్రంట్ ఉందో ఆ హ్యాండ్ ఫ్రంట్, ఏ లెగ్ అయితే బ్యాక్ ఉందో ఆ హ్యాండ్ బ్యాక్ ఉంటారు. దీన్ని ఫైటింగ్ స్టాండ్ లేదా కిక్ స్టాండ్ అంటారు. దీన్ని చైనీస్ గార్డ్ అంటారు. ఇలా ఉండడం. ఎస్, క్లోజ్. అగైన్ రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, క్లోజ్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ లెగ్ తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, దెన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్,
క్లోజ్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, క్లోజ్. సేమ్ అదే విధంగా ఈ రేజింగ్ కిక్ ఇందాక మనం స్టాండ్లో చేసాం కదా, సేమ్ ఇప్పుడు ఫైటింగ్ కిక్ స్టాండ్లో చేద్దాం. అది ఎలా చేయాలంటే స్ట్రైట్గా మన కిక్ని హైట్గా లిఫ్ట్ చేసి సేమ్ అదే విధంగా కిందకి డౌన్ చేయాలి. ఓకే, కమ్ రాకేష్, కమ్ దిస్ సైడ్, టర్న్ దిస్ సైడ్, కిక్ స్టాండ్. ఫస్ట్ రైట్ లెగ్తో 1 2 3. దిస్ ఈజ్ హుకింగ్ కిక్. ఇదేంటంటే ఎక్కువ మన కిక్ని రేస్ చేయడానికి అన్నమాట. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ కూడా కనీసం ఒక 50 టైమ్స్ చేయాలి రోజు. నెక్స్ట్ సెకండ్ కిక్, ప్రెస్ కిక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కిక్. అంటే మన పైకి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎదుర్కోవడం, ఇలా ముందుకి కిక్తో కొట్టడం. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్కి, ఒకటి హీల్తో, ముందు స్ట్రైట్. ఫస్ట్ మనం ఫుల్ అటాక్ చేయాలి. ముందుకి మన పైకి ఎవరు వస్తుంటే వాళ్ళని ముందుకి పుష్ చేసినట్టు తాను. రెడీ, 1 లిఫ్ట్ చేసి లెగ్ని ముందుకు పుష్ చేస్తూ చేయాలి. 2 3 ఇలా చెస్ట్ లెవెల్లో ముందుకు పుష్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ కిక్, అంటే లెగ్లో ఈ ప్లేస్తో చేయడాన్ని ప్రెస్ కిక్ మొత్తం తగులుతాయి. ఇప్పుడు ఫ్రంట్ భాగంతో చేయడాన్ని ప్రెస్ కిక్ అంటారు. ఫ్రంట్ కిక్, ప్రెస్ కిక్. స్టాప్ చేయకు. రెడీ, 1 ఇలా ముందుకు ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. 2 అన్నప్పుడు పుష్ చేసి వెనక్కి తీసుకోవాలి. అలాగే థర్డ్ కిక్ హీల్తో, అంటే ఈ ప్లేస్తో హీల్తో అటాక్ చేయాలి బాడీ. రెడీ, 1 బ్యాక్, 2 బ్యాక్. అంటే ఒకటి ప్రెస్ కిక్ ఫుల్ ఫీట్, 3 ఫ్రంట్ టోన్ పార్ట్తో చేయాలి. దీన్ని ఫ్రంట్ కిక్ అంటారు. అలాగే హీల్తో అటాక్ చేయడం, దీన్ని ప్రెస్ కిక్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రంట్ రౌండ్ కిక్, దీన్ని రౌండర్స్ కిక్ అని కూడా అంటారు. ఆ కిక్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. దీన్ని ఫస్ట్ మనం గ్రాడ్యువల్గా కిక్స్ అన్ని కూడా ఫస్ట్ మనం ఒకేసారి హైట్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ డౌన్ నుంచి వెళ్ళి హైట్కి ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా, టేక్ కిక్ స్టాండ్, టేక్ రైట్ లెగ్ బ్యాక్. ఫస్ట్ స్లోగా మెల్లగా చేద్దాం. రెడీ, దీన్ని ఫస్ట్ మనం ఫ్రంట్కి చేద్దాం. సైడ్కి చేయొచ్చు, అలాగే విధంగా ఫ్రంట్కి చేద్దాం. ఫస్ట్ రెడీ, 1 లిఫ్ట్, బాడీ అట్ సైడ్ టర్న్ కావాలి. 2 డౌన్కి, 3 4. రెడీ, 1 2 3 4. చేంజ్ యువర్ లెగ్. ఎస్, 1 2 3 4. అదేవిధంగా ఫస్ట్ లెగ్ చేయండి, డౌన్ లెగ్ చేయండి, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఫస్ట్ ఫ్రంట్ 1 ఈ హైట్లో, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ అలాగే ఫేస్ లెవెల్ కూడా, అలాగే ఫేస్ లెవెల్ అంటే 1 2 3 4 5 ఇలాగా ఈ లెవెల్స్ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మనం హైట్ చేయాలంటే అది మనకి నష్టం జరుగుతుంది. ఓకే, రెడీ, నెక్స్ట్ ఈ హైట్లో కొంచెం హైట్లో. రెడీ, 1 2 3 4. ఇప్పుడు ఫాస్ట్గా 1 డౌన్ అటాక్, బ్యాక్ అటాక్ చేసి బ్యాక్ తీసుకోవాలి ఒక కౌంట్. 2 3 సేమ్ అదేవిధంగా రిప్ సైడ్. రెడీ, 1 2 3. ఇప్పుడు సేమ్ అదేవిధంగా అదే కిక్ని ఫేస్ లెవెల్ చేయాలి. 1 2 3. ఎస్, ఇదే బౌత్ లెగ్స్ చేయాలి ఈక్వల్గా. సేమ్ లెగ్స్ని ఈక్వల్గా యూజ్ చేయాలి. ఇది మెయిన్గా మనం ఎక్కువ దీన్ని నాకౌట్ కిక్ కూడా అంటారు. దీన్ని ఎంత పవర్గా వస్తుందన్నమాట. రెడీ, లైన్ కమ్. ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పటివరకు కొంచెం అంటే బేసిక్స్ మూమెంట్స్కి కొంచెం అడ్వాన్స్గా వచ్చాం. తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ని నెక్స్ట్ ఎపిసోడ్ నేర్చుకుందాం. ఆరోగ్య మహాభాగ్యం ఎపిసోడ్కి థ్యాంక్ యూ అందరికీ.